హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. A pronoun that does not refer to any person, amount or thing in particular. గమనించండి, ప్రొనౌన్ అనంటే ఏంటి అనంటే నౌన్కి బదులుగా రాయబడేది లేక నౌన్కి బదులుగా ఉపయోగించబడేది. A pronoun is a word which is used instead of a noun. అయితే ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే ఈ ప్రొనౌన్ ఏదైతే ఉందో ఇది డస్ నాట్ రెఫర్ టు పర్టికులర్ పర్సన్, పర్టికులర్ అమౌంట్ ఆర్ పర్టికులర్ థింగ్. ఇది ఖచ్చితంగా కూడా ఏదో ఒక నౌన్నే రీప్లేస్ చేస్తుంది లేక రెఫర్ చేస్తుంది. అయితే దేన్ని రెఫర్ చేస్తుంది అనేది పర్టికులర్గా చెప్పటం అనేది ఉండదు. అర్థమవుతుంది కదా? సో డెఫినెట్ కానిదే ఇండెఫినెట్ అని అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ సమ్వన్, ఈ సమ్వన్ అనేది ఏం పేరు కాదు, నౌన్ కాదు. సో ఇక్కడ సమ్వన్ అనంటే ఎవరో నీ కోసం వెయిట్ చేస్తున్నారు, అంతే కదా. ఆ వెయిట్ చేసే వాళ్ళు ఎవరో డెఫినెట్గా తెలియదు. కాబట్టి వారికి మనము ఉపయోగిస్తున్నటువంటి ప్రొనౌన్ ఫామ్ ఏంటి? ఇక్కడ సమ్వన్ అంటే అర్థమైంది కదా. సో ఏంటి ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటే ఇట్ డస్ నాట్ రెఫర్ టు ఎనీ పర్సన్ ఆర్ థింగ్ ఇన్ పర్టికులర్. సో పర్టికులర్గా లేక డెఫినెట్గా వారిని ప్రత్యేకించి వారిని అనేది రెఫర్ చేయటం అనేది ఉండదు. సో అందువల్ల దీన్ని ఏమన్నారు? ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అన్నారు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మొదట పర్సన్స్కి ఉపయోగపడేటటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటియో మనం చూద్దాం. అందులో మొదటిది వన్. సో వన్ అనేది కూడా ఒక ప్రొనౌనే. ఎలానో చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని నేను ఇలా రాస్తాను. ఐ షుడ్ లవ్ మై పేరెంట్స్. అవును కదా. సో ఐ షుడ్ లవ్ మై పేరెంట్స్ అంటున్నాను. సబ్జెక్ట్ ఏంటండి ఇక్కడ? ఐ. సో ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం పేరెంట్స్ అన్నాను? మై పేరెంట్స్ అన్నాను. అవును కదా. సో ఐ మై. అదేవిధంగా ఇక్కడ నేను కనుక హీ అని పెట్టాను అనుకోండి, హీ షుడ్ లవ్ హిజ్ పేరెంట్స్ అని రాయాల్సి వచ్చేది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను నా తల్లిదండ్రుల్ని, అతడు అతడి తల్లిదండ్రుల్ని, ఆమె తల్లిదండ్రులు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే అందరికీ జనరలైజ్ చేసి చెప్పాలి అని అంటే ఇక్కడ ఇండెఫినెట్గా పర్టికులర్గా మనం పలానోళ్ళని కాకుండా ఇండెఫినెట్గా ఎలా చెప్పొచ్చు అని అంటే వన్. సో ఇక్కడ వన్ అంటే ఎవ్రీ వన్ అని అర్థం, ప్రతి ఒక్కళ్ళని. వన్ షుడ్ లవ్. సో ఇక్కడ ఐ వస్తే మై ఎలాగొచ్చిందో వన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏం రాయటం జరిగింది? వన్స్ పేరెంట్స్. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలా ఇస్తారనంటే వన్ షుడ్ లవ్ హిజ్ పేరెంట్స్ అనో హర్ పేరెంట్స్ అనో ఇస్తారు. సో అక్కడ మనము వన్ అనేది సబ్జెక్ట్ కాబట్టి మనం అక్కడ వన్స్ పేరెంట్స్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వన్ అంటే డెఫినెట్గా ఎవరని? హీయనా, షీయనా, అయ్యనా, లేకపోతే పలానోళ్ళనే ఎవరని మనం డెఫినెట్గా చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ వన్ అనేది ఏంటి? ఇండెఫినెట్ ప్రొనౌన్. అదేవిధంగా ఎవ్రీవన్ ఆర్ ఎవ్రీబడి, సంబడి ఆర్ సమ్వన్, నోబడి ఆర్ నో వన్. ఇక్కడ గమనించాలి,
నో వన్ అని రాసేటప్పుడు ఈ నోకి వన్కి మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు, అది గమనించాలి. ఇక మిగిలిన వాటిని అన్నింటినీ కూడా స్పేస్ పెట్టి రాయకూడదు. చాలామంది ఎవ్రీ వన్ అని, ఎవ్రీ బడీ అని, సో ఏం చేస్తారు, సపరేట్గా ఆ వర్డ్స్ని వేరు చేస్తారు. అలాగా చేయకూడదు, ఓకేనా. ఆ తర్వాత ఎనీబడి, ఎనీవన్, వీటి అర్థాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే everyone or everybody. We can start the meeting because everybody has arrived. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు? అందరూ వచ్చేసారు. సో అందరూ అంటే ఎవరు? ఉదాహరణకి లేడీస్ అనా, జెంట్స్ అనా, లేకపోతే స్పెషల్ గెస్ట్ ఎవరైనా ఉంటే ఆయననా? సో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయటం జరగలేదు. సో కాబట్టి ఎవరు అని అంటే అందరూ, కాబట్టి ఇండెఫినిట్ ప్రొనౌన్ ఇక్కడ ఎవ్రీబడి. ఆ తర్వాత సంబడి ఆర్ సమ్వన్, ఏదైనా ఒకటే. సమ్వన్ హ్యాస్ స్టోలెన్ మై పెన్, ఎవరో నా పెన్నుని దొంగిలించారు. ఎవరు దొంగిలించారు నేను ఎట్లా చెప్తాం చెప్పండి. సో ఎవరో దొంగిలిస్తే మనమే వెళ్ళి పట్టుకుంటాం కదా, ఎవరో తెలీదు. సో కాబట్టి ఇక్కడ సమ్ వన్ కూడా ఏంటి, ఇండెఫినెట్ ప్రొనౌన్ అయింది. ఆ తర్వాత నోబడి ఆర్ నో వన్. ఐ ఫోన్డ్ మెనీ టైమ్స్ బట్ నోబడి ఆన్సర్డ్. నేను చాలాసార్లు ఫోన్ చేశాను, అయితే ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు. ఒకవేళ మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేశారనుకో, నేను ఆన్సర్ చేయలేదనుకో, నేను ప్రదీప్కి చాలాసార్లు ఫోన్ చేశాను, ప్రదీప్ ఫోన్ తీయలేదని చెప్పొచ్చు. ఇక్కడ ఎవరా నోబడి? ప్రదీపు, లేకపోతే ఎవరో మనకు తెలియదు, అందువల్ల నో వన్, లేకపోతే నోబడి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎనీబడి ఆర్ ఎనీవన్. కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా ఈ ప్రశ్నకి? సో టీచర్ అడుగుతారు జనరల్గా క్లాస్ రూమ్లో, ఎవరైనా చెప్పగలుగుతారని. ఆ ఎవరైనా అంటే గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరైనా కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా పర్సన్స్కి యూజ్ చేసేటటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇప్పుడు మనము థింగ్స్కి యూజ్ చేసేటటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటో కొన్ని చూద్దాం. మొదటిది ఎవ్రీథింగ్, రెండవది సంథింగ్, మూడవది ఎనీథింగ్, నాలుగవది నథింగ్. వీటి అర్థాలు చూస్తే ది లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఎర్త్క్వేక్. వారు ఆ భూకంపంలో మొత్తం కోల్పోయారు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ అనే మాటని గమనించండి. వారు భూకంపంలో మొత్తం కోల్పోయారు. మొత్తము అంటే అందులో ఏమేమని చెప్పుకోవచ్చు మనము? బంగారమా, డబ్బులా, లేకపోతే ఇంకేంటి? సో ఎవ్రీథింగ్. సో డెఫినెట్గా చెప్పలేము. సో కాబట్టి ఇండెఫినెట్గా చెప్పాము, ది లాస్ట్ ఎవ్రీథింగ్. తర్వాత సంథింగ్ ఈజ్ దేర్. మనం ఇలా అందరం కూర్చొని ఉన్నాం, ఆ పక్కన ఏదో చప్పుడు అవుతూ ఉందనుకోండి. సో ఏంటి, అక్కడ ఏదో ఉంది. ఒకవేళ మనిషి ఉంటే సమ్వన్ అని అంటాం. సారీ, మనం మనిషో తెలీదు, లేకపోతే పిల్లో తెలీదు, లేకపోతే ఎలకో తెలీదు. సో కాబట్టి మనం ఎలా అనొచ్చు, సంథింగ్ ఈజ్ దేర్. సో ఒక పర్టికులర్ ఒక జంతువు కాకపోయినా కూడా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది ఇక్కడ, అదేదైనా కానీ. సో కాబట్టి డెఫినెట్గా తెలియనప్పుడు. తర్వాత ఎనీథింగ్, నథింగ్, వీటిని ఎలా వాడతారో చూస్తాం. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు, ఏదైనా సాధ్యమే. సో ఆ ఎనీథింగ్ అంటే ఏంటి చెప్పండి, డెఫినెట్గా చెప్పండి. ఎనీథింగ్ అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే ఎనీథింగ్ అంటే ఏం తెలుసు, ఏదైనా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఈ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్లో నథింగ్ అంటే ఏంటి, దేని గురించి చెప్తున్నాడు అని అంటే సో డెఫినెట్గా మనం చెప్పలేం. సో కాబట్టి ఎనీథింగ్, నథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఇవన్నీ కూడా ఏంటివి అంటే
ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవే కాకుండా ఇంకొన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ గురించి కూడా మనం చూద్దాం. ఆల్, మొదటిది ఆల్. సో ఈ ఆల్ గురించి మనం చూసినట్లయితే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అవును కదా? సో ఆల్ దట్ గ్లిటర్స్. సో ఇక్కడ దట్ గ్లిటర్స్ అనేది మనం చూసాం కదా, రిలేటివ్ ప్రొనౌన్ క్లాస్లో మనం చూసాం. సో ఆల్ దట్ గ్లిటర్స్, మెరిసేదంతా కూడా. ఈ దట్ గ్లిటర్స్ని తీసేసిన మనం ఏంటి, ఆల్ ఈజ్ నాట్ గోల్డ్, అంతా కూడా బంగారం కాదు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదంతా కూడా బంగారం కాదు. ఇక్కడ అంతా. సో అంతా అంటే ఏంటి చెప్పండి? బంగారం లాంటిదా, ఇనుము లాంటిదా, సారీ ఏదైనా మనం వెండి లాంటిదా, వజ్రమా, లేకపోతే కొన్నిసార్లు అద్దాలు కూడా ఏమవుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆల్ అంటే ఏంటి అని అంటే, సో డెఫినెట్గా లేదు కాబట్టి ఇక్కడ ఆల్ అనేది ఏంటి, ఇండెఫినెట్ ప్రొనౌన్. ఆ తర్వాత మెనీ. సో మెనీ ఫీల్ దట్ ద లా షుడ్ బి చేంజ్. మెనీ. సో చాలామంది, మెనీ పీపుల్ అని అనుకోవచ్చు ఇక్కడ. సో మెనీ, చాలామంది అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఈ చట్టాలు అనేవి మారాలి అని కోరుకుంటారు. ఎవరా మెనీ? సో ఎవరా మెనీ అంటే డెఫినెట్గా మనం చెప్పలేం. ఆ తర్వాత సమ్ హ్యావ్ అరైవ్డ్. సమ్ హ్యావ్ అరైవ్డ్, కొంతమంది వచ్చారు. ఎవరా కొంతమంది? సో డెఫినెట్గా చెప్పలేం. సో మరలా వచ్చింది మెనీ, ఫ్యూ అని. సో గమనించండి, పర్సన్స్కి సంబంధించి చాలా అయితే మెనీ అని, తక్కువ అయితే ఫ్యూ అని ఉపయోగిస్తాం. అదేవిధంగా అన్కౌంటబుల్ అని అనుకోండి, లెక్క పెట్టలేమనుకోండి, అప్పుడు తక్కువ అయితే లిటిల్, ఎక్కువ అయితే మచ్ ఉపయోగిస్తాం. అందువల్ల వీటన్నిటిని మరలా రాయటం జరిగింది. సో చూడండి, మెనీ ఫ్యూ, ఒక ఫేమస్ సేయింగ్ ఉంది, జీసస్ క్రైస్ట్ చెప్పారు మెనీకి ఫ్యూకి సంబంధించి. మెనీ ఆర్ కాల్డ్, ఎంతోమంది పిలవబడతారు. సో చాలామందిని పిలుస్తాం కదా. సో చాలామంది. ఫ్యూ ఆర్ చోజన్, ఆ పిలవబడ్డ వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే ఎన్నుకోవటం జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ మెనీ అంటే, ఫ్యూ అంటే ఎలాగా? సో మెనీ అంటే చాలామంది, ఫ్యూ అంటే కొంతమంది. ఈ మెనీ అంటే ఎవరు? డెఫినెట్గా చెప్పలేము. ఫ్యూ అంటే ఎవరు? ఇది కూడా మనం డెఫినెట్గా చెప్పలేము. సో మెనీ, ఫ్యూ అనేవి కూడా ఇక్కడ ఏంటివి? ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఆ తర్వాత లిటిల్, మచ్. ఓకేనా? సో ఇదేంటి? అన్కౌంటబుల్కి ఉపయోగిస్తారనమాట. అంటే లెక్క పెట్టలేని వాటికి. లెక్క పెడతాం కదా, చాలామంది, తక్కువ మంది అంటే లెక్క పెడతాం. ఇక్కడ లిటిల్, మచ్ అంటే సో మనం చెప్పలేము. లిటిల్ ఈజ్ నోన్ అబౌట్ హిజ్ ఎర్లీ లైఫ్. తన యొక్క ఎర్లీ లైఫ్ గురించి చాలా తక్కువ తెలుసు, లిటిల్ తెలుసు. మచ్ హ్యాస్ హ్యాపెండ్ సిన్స్ వి మెట్. సో మనం ఎప్పుడో కలుసుకున్నాము, మనం అప్పుడు కలుసుకొని మళ్ళీ ఇప్పుడు కలుసుకున్నాం కదా, ఈ మధ్యలో చాలా జరిగింది. సో ఎంత జరిగింది అని అంటే, సో చాలా. సో ఏమన్నాం? మచ్. ఆ మధ్యలోనే ఇంకా మొత్తం పెట్టేస్తాం. అవునా? సో ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏవైతే ఈ స్లైడ్లో ఉన్నటువంటి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కానీ, ముందు స్లైడ్లో ఉన్నటువంటివి కానీ, అవి సబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఆబ్జెక్ట్ ప్లేస్లో కానీ ఉండటం మీరు గమనిస్తారు. ప్రొనౌన్స్ అని అంటే సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్, ఆ ప్లేసుల్లోనే అవి ఉంటాయి. ఎందుకంటే నౌన్స్ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీకు ఇలా ఇచ్చి మెనీ అని ఇచ్చి పక్కన ఏదన్నా నౌన్ ఇచ్చారనుకోండి, మెనీ పీపుల్ అన్నారనుకోండి. సో ఇలా అన్నప్పుడు పక్కన నౌన్ ఉంది కాబట్టి ఇది ఏంది అని అంటే అప్పుడు మీరు దీన్ని అడ్జెక్టివ్ అనాల్సి వస్తుంది. మన అడ్జెక్టివ్స్ అప్పుడు క్లియర్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఎందుకనంటే మీరు క్లియర్గా గమనించండి, ఈ వర్డ్ ఒక్కటే, మెనీ అనే ఈ వర్డ్ ఒక్కటే ఏం చేసింది అని అంటే సబ్జెక్ట్గా పనిచేసింది. ఫ్యూ అనే వర్డ్ ఒక్కటే సబ్జెక్ట్, లిటిల్ ఒక్కటే సబ్జెక్ట్. ఎలా చెప్పగలమంటే దాని పక్కనే వర్బ్ ఉందా లేదా ఫ్రెండ్స్? మచ్ హ్యాస్. సో కాబట్టి ఇవి సింగిల్గా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఇవి ఏంటి అని అంటే మనం చెప్పొచ్చు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం డీటెయిల్డ్గా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటే మనకి ఎన్నో విషయాలు
తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే.